ఇది జూలై కాదు హరిహర వీరమల్లు నెల అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ నెల రేపు గాక ఎల్లుండే ట్రయల్ అయితే రాబోతుంది. ఒక 25వ తారీఖుల్లో మూవీ అయితే రాబోతుంది. ఈ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారు మనతో చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన తరపు నుండి సరైనటువంటి సినిమా ఒక్కటి కూడా రాలేదు. ఇప్పుడైతే సరైనటువంటి సీద్దా మూవీతో దిగుతుండు. అప్పుడు కూడా అన్ని రీమేక్లు అనుకోండి. సో ఇప్పుడైతే ఆయన సినిమాతో రాబోతుంది. ఆయన రిలీజ్ చేసేటటువంటి పోస్టర్స్ అన్ని కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. వాటిలో కూడా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ట్రయల్ ఎలా ఉండబోతుంది అనేటటువంటిది ఏంటి, పోస్టర్స్ ఏంటి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి పోస్టర్ ఇది ఏదైతే ఉందో గుర్రంకిల్లి చూస్తుంది. అబ్బబ్బబ్బబ్బా మామూలుగా ఏదో యూనిక్గా ప్లాన్ చేశారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ట్రైలర్ కట్ రెడీ అనేటటువంటి క్యాప్షన్ కూడా పైన ఇచ్చేసారనమాట. ఇంకోటి చూడండి, ఇది ఫ్యాన్ మేడ్ అనమాట. ఒకవైపు ఈగల్ ఎలా చూస్తుంది, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఎలా చూస్తున్నారు, ఇద్దరు యాజ్ ఇట్ ఈజ్ చూస్తున్నారు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇంకోటి అనమాట, ఈ పోస్టర్ ఆల్రెడీ మొన్నే రిలీజ్ చేశారు. ఇందులో చూసుకున్నట్లయితే ఒక భారీ గన్ను అయితే పట్టుకోవడం జరిగింది. అవును, నిజంగానే వీరమల్లు గారు ఈ విధమైనటువంటి ఆయుధాలు పట్టుకొని అక్కడ ఉన్నటువంటి రాక్షసుల మీద, అక్కడ ఉన్నటువంటి అపోనెంట్స్ టీం మీద యుద్ధం చేశారు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఒకసారి మీ డ్రాయింగ్ చూడొచ్చు అనమాట. అప్పట్లో మన పూర్వీకులు ఈ విధమైనటువంటి ఆయుధాలు వాడారు అనేటటువంటి దాన్ని బేస్ చేసుకొని తీస్తున్నారు. సో ఎంత రియలిస్టిక్గా ఉంది. ఇవన్నీ ఏదో ఉన్నాయి డ్రాయింగ్స్ మట్టి, కానీ ఇది చూసుకున్నట్లయితే రియల్గా అనమాట. అంటే మనకి మొత్తం అట్మాస్ఫియర్ని అయితే క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక పోస్టర్లోనే ఇంత పెద్ద గన్ను పట్టుకొని ఎలా నిలబడ్డాడు మన హరిహర వీరమల్లు అని అంటే, ఇంకా సినిమాలో ఎలా నిలబడతాడు, సినిమాలో తను చేసేటటువంటి యుద్ధాలు ఎలా ఉంటాయి అనేటటువంటిది తలుచుకుంటేనే రోమాలు అయితే ఎక్కబడుచుకుంటున్నాయి అనమాట. ఇంకోటి ఏంటంటే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కొన్ని రికార్డులు అయితే బ్రేక్ అవుతాయి అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పటిదాకా ఫాస్టెస్ట్ 100K లైక్స్ చూసుకున్నట్లయితే భీమ్లా నాయక్ అయితే రావడం జరిగింది, తర్వాత సలార్కి అయితే రావడం జరిగింది. మళ్ళీ చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు అనమాట. ఈసారి 3 నిమిషాల్లో 1,00,000 లైక్స్లు ఇచ్చేసా, కానీ ఈసారి 1 మినిట్లోనే 1,00,000 లైక్స్ ఇవ్వాలి అనేటటువంటిది గట్టిగా పట్టుకున్నారని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఓజీ ఇప్పట్లో రాదు, ఉస్తాద్ భగత్ సింగ్ అది వస్తుందో రాదో తెలియదు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి కన్నుల పండుగ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా వీరమల్లువే. ఎల్లుండి అయితే ట్రయల్ వస్తుంది. ఎల్లుండి కరెక్ట్గా 11 గంటల 10 నిమిషాలు మార్నింగ్ అయితే ట్రైలర్ లాంచ్ అవుతుంది. లాంచ్ అవ్వగానే మీరైతే రెడీగా ఉండండి. మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఫుల్ బ్రేక్ డౌన్ రివ్యూ మరియు రియాక్షన్ వీడియో అయితే వస్తుంది. అది చూసిన తర్వాత మనమైతే భూమి మీద ఆగొద్దు, లేస్ అయితే డ్యాన్స్ చేస్తాం అనేటటువంటిది రియాలిటీ. నాకైతే సినిమా మీద హైప్ జయ్యని పెరిగింది. మొన్న మధ్యన విన్నటువంటి సాంగ్స్, ఒక ఐటమ్ సాంగ్ వచ్చింది కదా హీరోయిన్తో, అది విన్న తర్వాత అంత తగ్గిందిలే, కానీ రిలీజ్ చేసినటువంటి పోస్టర్స్ చూస్తుంటే ఇంకొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనమాట. పవన్ కళ్యాణ్ గారు లుక్స్ అయితే అవసరం అన్న రిలీజ్ చేసేటటువంటి ప్రతి పోస్టర్లో కూడా ఏదో ఒక మ్యాటర్ ఉంది. అండ్ ఈ సినిమా హిట్ అవ్వడానికి ఇంకేదైనా మెయిన్ కారణం ఏదైనా ఉందంటే ఈ సినిమా మీద హైప్ లేదు. ఫస్ట్ ఎవరు కూడా ఈ సినిమాని అంత సీరియస్గా అయితే తీసుకోవట్లేదు. ఈ నెల పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే ఇట్టుండదు, అడావుడి వేరు ఉంటుంది అనమాట. సో గట్టిగా ఉంటారు అని చెప్పి నేనైతే అనుకున్నాను, కానీ ఎవరికి కూడా ఈ సినిమా మీద ఏ విధమైనటువంటి హైప్ లేదు. కానీ ఈ హైప్ లేకపోవడం వల్ల సినిమా రిలీజ్ అయ్యి జస్ట్ అటు నార్మల్ టాక్ వచ్చినా కానీ బ్లాక్ బస్టర్ సాధిస్తుంది అనేటటువంటిది 100% ట్రూత్ అనమాట. నేను మళ్ళీ చెప్తున్నాను, హరిహర వీరమల్లు ఏదైతే ఉందో 250 కోట్లు పెట్టి నిర్మించారు. సినిమా ఈజీగా వసూలు చేయాలి 500 కోట్లు. 500 కోట్లు వసూలు చేయకపోతే సినిమాని కనీసం హిట్గా కూడా పరిగణించారు. నేను కన్నప్ప గురించి మీకు అదే చెప్పిన, 140 కోట్లు 200 కోట్లు పెడితే సినిమా ఇప్పటిదాకా కనీసం 50 కోట్లు టచ్ చేయలేకపోతుంది. అది మ్యాటర్ అనమాట. కాబట్టి ఈ పోటీ దాంట్లో అదే కన్నప్ప చూసుకున్నట్లయితే చాలా చోట్ల బాగుందన్నారు, బాగాలేదన్నారు, మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ అయినా కానీ ఆ సినిమాని ఎవరు పట్టించుకోవట్లా. అక్కడ గట్టి కామెంట్స్ ఉన్నాయి. మరి అలాంటిది హరిహర వీరమల్లు ఎటువంటి కంటెంట్తో దిగాలి అనేటటువంటిది వేచి చూడాలి. అదికాక ఈ సినిమా రన్ టైం ఏదైతే ఉందో 3 గంటల కన్నా ఎక్కువగా ఉంటుందంట. రీసెంట్గా 3 గంటలు ఉన్నటువంటి ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వచ్చే విజయం సాధిస్తుంది. అదని కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సినిమా ఏమైతే అనేటటువంటిది వేచి చూడాలి ఫ్రెండ్స్. ఇది అనమాట హరిహర వీరమల్లు అప్డేట్. ఎల్లుండి అయితే ట్రైలర్, రేపు ఇంకా ట్రైలర్ ఎలా ఉంటుంది అనేటటువంటిది ఇంకో వీడియో చేస్తా. దానికోసం కూడా మన ఛానల్ అయితే ఫాలో కొట్టండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్, నమస్కారం.